హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది పిల్లలమర్రిలోని త్రికుటేశ్వర ఆలయం. చారిత్రక దేవాలయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్న దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. అంటే 800 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం కాకతీయుల నాటిదని కూడా మనం చెప్పవచ్చు. ఈ దేవాలయాన్ని మేము చూడడానికి మరియు మీకు చూపించడానికి మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను. గుడి యొక్క ప్రాంగణంలో పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం మంచి శిల్పకళ నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది మరియు చాలా ప్రసిద్ధి చెందింది కూడా. ఇక్కడ గుడి లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాలను ఒకే చోట చూడవచ్చు. ఇక్కడ 3 శివలింగాలు కూడా ఒకే ద్వారంలో ఉంటాయి. ఇక్కడ శివాలయంతో పాటు ఇతర దేవాలయాలు మరియు శిథిలాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం కాకతీయ శైలిలో నిర్మించబడింది. ఈ దేవాలయం యొక్క నిర్మాణానికి ముఖ్య కారులు ఎవరంటే రేచర్ల కుటుంబానికి చెందిన ఎరకసాని అనేవారు. ఈ దేవాలయంలో ఒకే దగ్గర 3 శివలింగాలు ఉన్నాయి కావున ఈ దేవాలయానికి త్రికుటేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకే రాతిపై 3 శివలింగాలు ఉండడం వలన దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కాకతీయ కాలంలో పిల్లలమర్రి ఒక ముఖ్యమైన నగరం. ఈ ముఖ్యమైన నగరంలో 4 రాతి దేవాలయాలు ఉన్నాయి. ఈ 4 రాతి దేవాలయాల్లో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఎవరికైతే చరిత్రల మీద మరియు చారిత్రక కట్టడాల మీద బాగా ఆసక్తి ఉంటుందో వారికి ఈ దేవాలయం ఖచ్చితంగా నచ్చుతుంది. మరియు ఈ దేవాలయం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఎదురుగా కనిపిస్తున్నది యాగం చేసే మండపం. ఇక్కడ యాగాలు చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి ఉంటున్న నంది ఉంది చూడండి, మరియు శివలింగం కూడా ఉంటుంది. ఈ దేవాలయంలో సోమవారం మరియు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి తెరిచి ఉంటుంది. మిగతా రోజులలో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు కూడా గర్భగుడి క్లోజ్ చేసి ఉంది. ఇక్కడికి సోమవారం రోజు భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటారు. ఇక్కడ శివుడికి అభిషేకాలు చేయడం వలన ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఈ గుడి 800 సంవత్సరాల నుంచి కూడా కొంచెం కూడా చెక్కు చేరకుండా ఇంకా దృఢంగానే ఉంది. ఈ దేవాలయానికి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. గుడి ఆవరణంలో ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ గుడిని ఇంకా కొంచెం రిపేర్ చేస్తున్నారు. శివుడికి చేసిన అభిషేకాలు దీంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. దేవాలయం యొక్క గోడల పైన అనేక చిత్రాలు ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడు అని అంటారు. రాళ్లతోనే శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇది త్రికుటేశ్వర దేవాలయం యొక్క లోపలి గుడి. కనిపిస్తున్న నంది 800 సంవత్సరాల క్రితం నాటిది. చాలా పురాతనమైనది కాబట్టి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో 3 శివలింగాలు ఉంటాయని చెప్పాను కదా. ముందుగా కనిపిస్తున్నది ఒక శివలింగం. ఇది ద్వారానికి ఎదురుగా ఉంటుంది. ఈ 3 శివలింగాలకి ఎల్లప్పుడూ అభిషేకాలు చేస్తూనే ఉంటారు. ఈ శివలింగానికి కుడివైపున ఒక శివలింగం, ఎడమవైపున ఒక శివలింగం ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది ఎడమవైపున ఉన్న శివలింగం. ఇలా ఈ 3 శివలింగాలకి ప్రతిరోజు అభిషేకాలు మరియు పూజలు చేస్తూ ఉంటారు. ఒకే చోట 3 శివలింగాలు ఉండి మరియు దాన్ని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇది ఎదురుగా ఉన్న శివలింగానికి కుడివైపున ఉన్న శివలింగం. ఈ 3 శివలింగాలను ఒకే చోట చూడడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా 3 శివలింగాలు ఒకే చోట ఎక్కడ పడితే అక్కడ ఉండవు. కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. ఇలా ఈ దేవాలయం యొక్క గోడలపైన మరియు స్తంభాలపైన మరియు పైకప్పు పైన జంతువుల యొక్క చిత్రాలు మరియు మానవుల యొక్క చిత్రాలు మరియు మానవుల యొక్క నాట్య ప్రదర్శనల చిత్రాలు కూడా ఉంటాయి. ఇలా దేవుళ్ళు మరియు దేవతల యొక్క చిత్రాలు రాతిపై చెక్కి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్క శివలింగం దగ్గర రాతిపై చిత్రాలు చెక్కి ఉన్నాయి. దేవాలయం యొక్క పైకప్పు కూడా మంచి డిజైన్ తో కూడి ఉంటుంది. శివలింగాల యొక్క గేట్లు మూసివేసి ఉండడం వలన మేము జస్ట్ అలా కూర్చొని శివ భజనలు చేశాము. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.